దేశంలో జరుగుతున్న తాజా పరిణామాల మీదన అమర్నాథ్ వాసిరెడ్డి గారి స్లేట్ వ్యవస్థాపకుడికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏ రాష్ట్రం ఏ ఊరు అనొద్దు, కేవలం ఊహాజంతువు అనుకుని చదవండి. సమస్యకి పరిష్కారం చెప్పండి. ఒక ఊరు లేదా నగరంలో ఒక కాలనీ, ఒకరో 10 మంది అయితే అదో లెక్క. కానీ వందలాది యువకులు 19 నుంచి 22 ఏళ్ల వయసు వాళ్ళు, ఆ మాటకు వస్తే ఇంకా తక్కువ వయసు వాళ్ళు కూడా నిర్మానుష్యంగా ఉన్న స్థలాలు, అదో చిట్టడవు కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఖాళీగా ఉన్న ఇల్లు కావచ్చు, లేదా చదవాడని అక్కడికి వచ్చి రూమ్ తీసుకున్న యువకుడు, చదువు అనేటటువంటి పేరుతో తీసుకున్న యువకుడిని బెదిరించి అతని గదిలో కావచ్చు. నిజానికి అన్ని స్థలాల్లో అక్కడ గంజాయి సరఫరా చేసి ఒకడు ఉంటాడు. ఆ గ్యాంగ్ అతనే కింగ్, అతని మాట అక్కడ చెల్లుబాటు అవుతుంది. కుప్ప తెప్పలుగా గంజాయి అక్కడికి వస్తుంది. తల్లి తండ్రి నమ్మించి ప్రారంభంలో నమ్మించడం సాధ్యపడుతుంది. అటుపై బెదిరించి కొట్టి తీసుకున్న డబ్బులు ఇచ్చి గంజాయి కొడతారు. ఒక్కొక్కటి చేతిలో బ్లేడు, చిన్న చాకు లాంటిది. చిన్న భేదాప్రాయాలు వస్తే ఒళ్ళంతా కోసేయడం హింస, మితిమీరిన హింస. పోలీసులు 30-40 మంది దాడి చేసిన డ్రోన్ను ఉపయోగించిన పెద్దగా లాభం ఉండదు. అరెస్ట్ చేస్తే 2 రోజుల్లో తిరిగి కాలనీలో ప్రత్యక్షం. పోలీసులందరూ నిజాయితీ పరులని కాదు, గంజాయి కింగుతో కుమ్మక్కైన వాళ్ళు, దాడి సమాచారం ముందుగానే అందించేవాళ్ళు, గంజాయి సరఫరాకి సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కోర్టు గడిస్తారు. డబ్బు అనేక సమస్యలకు మూల కారణం. ప్రతి గ్రూప్కి ఒకే ఒక గాడ్ ఫాదర్. గంజాయి లాభాలు చేరేది వాడికి. పోలీసులు బ్లాక్మెయిల్ చేయగలిగిన తెలివితేటలు, అండదండలు అతని సొంతం. బెయిలిప్పించేది అతనే. విచిత్రం ఏంటంటే తాను ఏ సమూహం యువకులు నాశనం చేస్తున్నాడు అదే గ్రూప్ నాయకుడిగా తనను తాను చిత్రీకరించుకుంటాడు. గంజాయి సాగి అక్కడ ఒకే చోట పెద్ద మొత్తంలో సాగు చేస్తున్న దాన్ని పోలీసులు అరికట్టగలుగుతారు. కానీ కందిచేలో 1-2 మొక్కలాడితే అలా ఎన్ని చోట్ల తక్కువ మొత్తంలో సాగు అవుతుంటే దాన్ని పోలీసులు పట్టుకోగలరు. ఈ సమస్య ఎవరిది? 19-22 ఏళ్లకే గంజాయి దొరికి తాగితే మెదడు నిర్మాణం దెబ్బతింటుంది. సంయమనం కోల్పోతారు. సైకోలుగా మారిపోతారన్నమాట నేను ఆషామాషిగా వాడడం లేదు. ఇది బ్రెయిన్ న్యూరో సైన్స్. గుండెపోటు రావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే గంజాయి బ్యాచ్లోని 100కి 90 మంది సంఘ వ్యతిరేక శక్తులుగా మారిపోతారు. సంఘ వ్యతిరేక శక్తులు కొత్త కాదు, కానీ ఒక్కో కాలనీలో వందలాది మంది, నగరంలో వేలాది మంది సంఘ వ్యతిరేక శక్తులు తయారైతే ఊహించండి. ఇది కేవలం పోలీసులు, ప్రభుత్వ సమస్య కాదు. వేల మంది సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యోగం, పని పాట లేకుండా సమాజంపై పడితే దేశ సైన్యాన్ని మొత్తం ఇచ్చినా సరిపోదు. మన ప్రాణాలకు, ఆస్తులకు భద్రత లేకుండా తయారవుతుంది. తల్లిదండ్రులు ప్రత్యక్ష బాధితులు అవుతారు. కొడుకు పాడైపోవడానికి ఏ తల్లి సహించదు. తమను కొట్టి డబ్బులు తీసుకుని గంజాయి కొట్టి ఇంటికి వచ్చి నానా ఆగడం చేసే బిడ్డను చంపలేక, ఉంచుకోలేక ప్రతి తల్లి కుమిలిపోతుంది. నిజాయితీ పోలీసులు చేతకాని వాళ్ళలాగా ఉండిపోతారు. లంచాలు మరిగిన వాళ్ళు దండుకుంటారు. రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళని తమ కార్యకర్తలకు వాడుకోవచ్చు అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పాముకు పాలు పోసిపోయితే కాడు తప్పదు. సాధారణ రాజకీయ నాయకులు పక్కన పెట్టి మట్టు పెట్టి అత్యంత క్రిమినల్ నాయకులు కొత్త తరం వాళ్ళు వస్తారు. ఈ సమస్య కొన్ని వర్గాలకే. తమ దాకా రాలేదు అని చెప్పి ఇలాంటి వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్ అని పేరు పెట్టి నిర్లప్తంగా ఉండేవారికి తెలియంది ఏంటంటే బోట్లో నీళ్ళు వస్తే అందరూ పొనడం కాదు. ప్రస్తుతానికి ఈ సమస్య బేదరకం స్థాయిలో ఉన్న వాళ్ళలో అధికం. నిజమే, కానీ పాకుతోంది. గంజాయి కొట్టే స్థలం మారచ్చు. యూనివర్సిటీ క్యాంపస్లో, పబ్స్లో, ఎక్కడో ఒక చోట కులం, మతం, ప్రాంతం, డబ్బు అనే తేడా లేకుండా పాకుతోంది. ఎవరిని వదలదు. చెప్పండి, రాజకీయాలు, ప్రభుత్వాలు, పోలీసులు దాటి వాటికి అతీతంగా ఆలోచించి చెప్పండి. కారులో పోతున్నావు, గంజాయి కొట్టినాడు ఒకడు మత్తులో నిండి కొట్టాడు, లేదా కత్తి చూపించి బెదిరించి డబ్బులు అడిగాడు. మహిళల మీద లేనిపోయిన అఘాయిత్యాలు, రాత్రిళ్ళు సరే పగలే ఒంటరిగా పోలేని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ లేదంటారా? సంతోషం కదా, నా పిచ్చి భయాన్ని మన్నించండి అని చెప్తున్నారు. అదే సందర్భంలో హ్యాపీగా బిందాస్గా బతకండి భయ్య అని చెప్తున్నారు. ఇది ఎక్కడంటారా? దక్షిణ అమెరికాలోని కొలంబియా అనుకోండి, లేదా వెనిజులా అనుకోండి. ఎక్కడేంటి? మా నాయకుడు, మీ నాయకుడు, మా ప్రభుత్వం, మా కులం, మా ప్రాంతం. దీనికి అతీతంగా ఆలోచించండి. సాధారణ ప్రజలుగా మనం ఏం చేయగలం? ఏం చేయలేమని అనకండి. ఉదాహరణకి అటువంటి కాలనీలోకి వెళ్ళి ఆ బాధిత తల్లులు అందరినీ సమావేశపరిచి వాళ్ళలో చైతన్యం నింపడం, వాళ్ళకి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం. నివారణ ఉత్తమ మార్గం కదా. స్కూల్ దశలోనే ఆయన ఐఏఎస్లు, రాకెట్ ఇంజనీర్లు, రోబో ఇంజనీర్లు కాగల సామర్థ్యం మీ సొంతం. గంజాయి కొడితే జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందని చెప్పండి. ఎడ్యుకేట్ చేయడం ఇంకా 1,00,000 చేయొచ్చు. కావాల్సింది విల్ పవర్.